హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎన్టీపీసీ CBD2 అలాగే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తూ ఒక హై లెవెల్ కమిటీ అనేది వేసి ఆ కమిటీకి మన యొక్క సజెషన్స్ కన్సర్న్స్ అనేవి సెండ్ చేయమని అయితే రైల్వే బోర్డు అయితే చెప్పడం జరిగింది కదా. నిన్న దీనికి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మినిస్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కూడా నిర్వహించారు. దాంట్లో మోస్ట్లీ మనకి ఆల్రెడీ తెలిసిన పాయింట్సే మనకి ఆల్రెడీ అంతకుముందు రిలీజ్ చేసిన నోటీస్కి సంబంధించి వాటి గురించి డిస్కస్ చేశారు. గ్రూప్ డికి CBD2 అవసరమా, లెవెల్ 1 పోస్టులకి అని అడిగిన ప్రశ్నకు గాను సో ఆల్రెడీ మనకి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ వస్తే కనుక ఈ విధంగా CBD2 కండక్ట్ చేసే ఆలోచన అయితే ముందుగానే ఉంది. నోటిఫికేషన్లో కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ మెన్షన్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ మనకి ఒకసారి ఈ ఆలోచన పైన రివైజ్ చేస్తాం, ఒకసారి మళ్ళీ పునరాలోచన చేస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది. సో మనకి క్వశ్చన్స్ అయితే సెండ్ చేయాలి కదా. మీరు చేసే క్వశ్చన్స్ డెఫినెట్గా మనకి నీట్గా లాజికల్గా విత్ ప్రూఫ్స్ స్క్రీన్ షాట్స్ యాడ్ చేసి అయితే సెండ్ చేసినట్లయితే కనుక సో డెఫినెట్గా రైల్వే కమిటీ అయితే దాన్ని ఆలోచన చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు సెండ్ చేస్తారులే అని అనుకోకుండా మీకు రైల్వే గ్రూప్ డి CBD2 ఉండకూడదు, ఎన్టీపీసీ CBD2 రివైజ్డ్ రిజల్ట్స్ కావాలనుకుంటే కనుక డెఫినెట్గా ప్రతి వాళ్ళు కూడా మనకి మెయిల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో నాకు తోచిన క్వశ్చన్స్ అనేవి అయితే మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. మీరు కూడా ఒకసారి మన గ్రూప్ కూడా ఉంది కాబట్టి టెలిగ్రామ్లో ఒకసారి మీరు కూడా డిస్కస్ చేసి వ్యాలిడ్ అనుకున్న క్వశ్చన్స్ అనే వాటిని నీట్గా అయితే సెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మొట్టమొదటిగా రైల్వే గ్రూప్ డికి CBD2 ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా. CBD2 వద్దు అని చెప్పి అనడానికి దీనికి సంబంధించి మనకి అడగాల్సిన ప్రశ్నలు కొన్ని డిస్కస్ చేసినట్లయితే వై నౌ, సో ఇప్పుడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు వచ్చింది కాదు, 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. బట్ ఆ నోటిఫికేషన్ అనేది 10th క్లాస్ లెవెల్ స్టూడెంట్స్కి అంత క్షుణ్ణంగా ఎక్కడో ఒక మూల ఉన్న పాయింట్ మనకి చాలామందికి కూడా CBD2 ఉంటుందని చెప్పి లాస్ట్ మూమెంట్ దాకా కూడా తెలియదు. చాలామంది డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అంత క్లారిటీగా నోటిఫికేషన్ ఎక్కడో మూలన్న పాయింట్ అనేది తెలియదు. ఇక 10th లెవెల్ స్టూడెంట్స్ మనకి 10th లెవెల్ నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. క్లియర్ కట్గా మనకి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో CBD1 ఉంటుంది, CBD2 ఉంటుందని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా అయితే ఇవ్వలేదు. ఎక్కడో ఒక మూల మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టుగా ఒక చిన్న పాయింట్ అనేది అయితే మనకి అవకాశం ఉంటే పెట్టే అవకాశం ఉంది అన్నట్టుగా ఏదో ఒక మూల మాత్రమే ఇచ్చారు. అది కూడా మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు కదా, 2019లో విడుదలైన నోటిఫికేషన్. ఆల్రెడీ మనకి రైల్వేకి ఎంతమంది అప్లై చేశారన్న డేటా ఎప్పుడో వచ్చింది, స్క్రూటినిటీ అనేది ఎప్పుడో అయిపోయింది. మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ కానీ, కోర్టు కేసులు కానీ, కరోనా వీటి వల్ల అయితే ఎగ్జామ్ ఇంతవరకు లేట్ అయింది. కానీ రైల్వే దగ్గర డేటా అయితే ఎప్పుడో ఉంది. సో మనకి దీనికి సంబంధించి మనకి ఒక నోటీస్ అనేది ఇంతమంది అప్లికేషన్స్ అప్లై చేశారు కాబట్టి CBD1లో మనకి షార్ట్ లిస్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి CBD2 పెడతామని చెప్పి ఎప్పుడో మనకి 2019లోనో అట్లీస్ట్ 20లోనో 21లోనో కూడా చెప్పకుండా అట్లాస్ట్, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎన్టీపీసీ ఎగ్జామ్ మనకి ఇచ్చిన రోజే షెడ్యూల్ డిసెంబర్ మనకి స్టార్ట్ అయినప్పుడే మనకి షెడ్యూల్ కూడా గ్రూప్ డికి సంబంధించి కూడా ఎన్టీపీసీ కంప్లీట్ అవగానే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు. అప్పుడు కూడా చెప్పలేదు మనకి CBD2 ఉంటుందని చెప్పి. మనకి మధ్యలో మళ్ళీ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ ఎన్టీపీసీ రిమైనింగ్ పేజెస్ కంప్లీట్ చేసి మళ్ళీ మనకి గ్రూప్ డికి సంబంధించి ఇంతకాలానికి మళ్ళీ అయితే అప్డేట్ వచ్చి ఫిబ్రవరి 23 నుండి గ్రూప్ డి స్టార్ట్ అవుతుంది అని చెప్పాక కూడా అప్పుడు కూడా మనకి చెప్పలేదు. మనకి రీసెంట్గా మనకి CBD1 రిజల్ట్స్ ఎన్టీపీసీ వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మనకైతే CBD2 ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇంత లాస్ట్లో మనకి ఇప్పుడు చెప్పడం ఎందుకు, మనకి చెప్పేది ఏదో ఉంటే ముందుగా కూడా చెప్పలేదు కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా ప్రిపేర్ అయ్యలేరు. ఓకే, ఈ పాయింట్ కూడా మనం గట్టిగా అయితే అందరూ కూడా అడగడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇట్స్ ఆల్రెడీ లేట్. ఓకే, సో మనకి ఇది నోటిఫికేషన్ ఈ రోజు నిన్న వచ్చింది కాదు, 2019లో వచ్చిన నోటిఫికేషన్ అనేది. చాలామంది స్టూడెంట్స్ అనే వాళ్ళు బయట రూమ్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. సో జాబ్ కోసం మనకి చాలామందికి ఏజ్ అయిపోతుంది. సో ఇంత మనకి లేట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇంకా మనకి CBD1 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేదు. CBD1 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. నార్మల్గా చూసుకుంటే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. సో ఇవన్నీ అయ్యాక మళ్ళీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి జాయినింగ్ అనేది ఇవ్వాలి. సో ఇంత ప్రాసెస్ అనేది ఉంది. సో ఎప్పుడు అవుతుందో జాయినింగ్ అనేది నార్మల్గా ఉంటేనే తెలియదు. మళ్ళీ అందులో మనకి ఎక్స్ట్రాగా మిడిల్లో CBD2 అనేది కూడా యాడ్ చేసినట్లయితే ఇంకా లేట్ అవుతుంది. సో ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది కూడా తెలియదు. సో ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయింది కాబట్టి మళ్ళీ CBD2ని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇంకాస్త లేట్ అయితే చేయొద్దు అని కూడా మనం అయితే ఈ పాయింట్ని కూడా రైజ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఫెయిర్ టు ఇంట్రడ్యూస్ CBD2 ఎట్ ద లాస్ట్ మూమెంట్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇప్పటిదాకా మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా లాస్ట్లో ఇప్పుడే ఎందుకు మనకి లాస్ట్ మూమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా ఎవరు ప్రిపేర్గా అయితే లేరు CBD2కి సంబంధించి. సో ఈ లాస్ట్ మూమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా ఫేర్ కాదు అని కూడా మనం అయితే ఈ పాయింట్ని రైజ్ చేయొచ్చు. అలాగే ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ డిఫికల్ట్ టు కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్ ట్వైస్. సో మనకి బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదు. మనకి కరోనా కేసెస్ కానీ ఒమిక్రాన్ కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. లాక్డౌన్ కూడా మనకి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకి CBD1 ఎగ్జామ్కి వెళ్ళడం, అలాగే మనకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, సో జాయినింగ్ ఇవన్నీ వెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా CBT2 అంటే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్కి కూడా వెళ్ళడం. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది, మనకి 1 కోటి పైగా ఎగ్జామ్కి అనేది కండక్ట్ చేయడం వల్ల ప్రతి వాళ్ళకి కూడా ఇంటి పక్కనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కూడా ఇవ్వడం సాధ్యం కాదు కదా. కొంతమందికి లాంగ్ సెంటర్స్ అనేవి కూడా పడుతున్నాయి. కొంతమంది లాంగ్ సెంటర్ పడినప్పుడు మనకి వాళ్ళ ట్రైన్లోనో బస్సులోనో ట్రావెల్ చేసి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్లో మళ్ళీ 2 సార్లు ఎగ్జామ్ రాయడం అనేది కూడా కష్టం. కాబట్టి ఈ పాయింట్ను కూడా మనకి వ్యాలిడ్ లాజికల్ పాయింటే. సో ఈ పాయింట్ను కూడా మనం అయితే రైజ్ చేయొచ్చు. 2 సార్లు ఎగ్జామ్ రాయడం అనేది కూడా డిఫికల్టీ అనేది. అలాగే 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్స్కి 10th లెవెల్కి 2 ఎగ్జామ్స్ పెట్టడం అనేది కూడా ఫేర్ కాదు. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది కాబట్టి సో 10th ఎగ్జామ్స్కి CBT2 అనేది కూడా ఫేర్ కాదు. మనకి NTPC లెవెల్ వేరు, NTPCకి 2 ఎగ్జామ్స్ పెట్టడం ఓకే, కానీ దీనికి 2 ఎగ్జామ్స్ అనేది ఫేర్ కాదు అన్న పాయింట్ కూడా మనం రైజ్ చేయొచ్చు. అలాగే లాస్ట్ టైం మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లైడ్ కంపేర్ టు దిస్ టైమ్ వెన్ వై CBT2 దిస్ టైమ్. ఓకే, లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇప్పటికన్నా ఎక్కువ మంది 1,80,00,000 పైగా మనకి అప్లై చేశారు. అప్పుడు CBT1 ఎగ్జామ్ మాత్రమే పెట్టారు. బట్ ఇప్పుడు అంతకన్నా తక్కువ మంది అప్లై చేసినప్పుడు ఎందుకు ఫిల్టర్ చేయడం కష్టం అవుతుంది, ఇప్పుడే ఎందుకు CBT2 ఇంట్రడ్యూస్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. దీనికి ఆన్సర్గా లాస్ట్ టైం కరోనా లేదు, ఇప్పుడు కరోనా ఉంది అని కూడా మీరైతే చెప్పొచ్చు. కానీ కరోనా ఉన్నా లేకపోయినా మనకి CBT2 మనకి ఉన్నా లేకపోయినా సరే పెద్ద డిఫరెన్స్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే CBT2 లేదు అనుకోండి, CBT1 ఎగ్జామ్కి 100 మంది స్టూడెంట్స్ వెళ్ళారు అనుకుందాం, మనకి అప్లై చేసిన వాళ్ళు 100 మంది అనుకుంటే కనుక 100 మందికి ఎగ్జామ్ అనేది పెట్టాలి. CBT2 లేకపోతే CBT2 ఉంది, CBT2 ఉన్నా సరే మనకి 100 మందికి కదా ఎగ్జామ్ పెడతారు. సో దీనివల్ల మనకి ఈ కరోనా వల్ల అడ్డంకి ఏమీ లేదు కదా. సో కరోనా ఉన్నా లేకపోయినా 100 మందికి ఎగ్జామ్ పెట్టాలి, CBT2 ఉన్నా లేకపోయినా 100 మందికి ఎగ్జామ్ అనేది పెట్టాలి. సో దీనివల్ల CBT2 యాడ్ చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు, సేమ్ మనకి ఉంటుంది. అలాగే సిలబస్ అనేది కూడా సేమ్ సిలబస్, వేరే కొత్త సిలబస్ కూడా కాదు, సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాస్త ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది సో అనవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి రైల్వే ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకి అడిగిన క్వశ్చన్స్కి గాను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇచ్చింది కదా NTPC CBT2కి సంబంధించి. అందులో ఒక క్వశ్చన్ అడిగిన ఏం అడిగారు అంటే మనకి ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్ 2 నోటిఫికేషన్స్ సపరేట్గా ఇవ్వచ్చు కదా, 2 మెర్జ్ చేసి ఎందుకు ఇచ్చారు అని అడిగిన క్వశ్చన్కి రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇచ్చిన సమాధానం ఏంటి అంటే టు సేవ్ ద టైం. ఓకే, టైం సేవ్ అవుతుంది. సో 2 నోటిఫికేషన్స్ ఇచ్చే కన్నా సింగిల్ నోటిఫికేషన్ ఇస్తే టైం సేవ్ అవుతుంది. సో ఆ స్క్రీన్ షాట్ మనం యాడ్ చేసి సో ఈ CBT2 పెట్టకపోవడం వల్ల కూడా మనకి టైం సేవ్ అవుతుంది. CBT1 సింగిల్ ఎగ్జామ్ పెడతాం వల్ల ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఆ పాయింట్ని కూడా మనం అయితే స్క్రీన్ షాట్ని యాడ్ చేసి అయితే రైజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా పాయింట్స్ తట్టినట్లయితే వ్యాలిడ్ పాయింట్స్ అనేవి, సో వాటన్నిటిని కూడా యాడ్ చేసి మీకు ఇందులో వ్యాలిడ్ అనిపించిన పాయింట్ని సో ఇక్కడ ఉన్నట్టే కాకుండా నేను జస్ట్ రఫ్గా మీకు అయితే పాయింట్స్ చెప్పడం జరిగింది. సో ఎలాబరేట్ చేసి నీట్గా, సో మీకు తెలుగు కంఫర్ట్ అయితే తెలుగులోని, ఇంగ్లీష్ కంఫర్ట్ అయితే ఇంగ్లీష్, మోస్ట్లీ అందరూ కూడా ఇంగ్లీష్లో మనకి ప్రాబ్లమ్స్ని పంపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కమిటీ వాళ్ళు ఎక్కువ మనకి ఇక్కడ తెలుగు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి అర్థం అవుతుందో లేదో తెలియదు. కాబట్టి మోస్ట్లీ కూడా అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పంపడానికి అయితే ట్రై చేయండి క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి NTPC CBT2కి సంబంధించి చూసినట్లయితే క్వశ్చన్స్ అనేవి, సో ఇంకొక డౌట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మనకి రైజ్ చేస్తుంది EWS సర్టిఫికేట్. ఎందుకంటే మనకి అప్లై చేసిన టైంలో కొత్తగా EWS అనేది ఇంట్రడ్యూస్ చేశారు. చాలా MRO ఆఫీస్కి మనకి సర్క్యులర్స్ అనేవి వెళ్ళకపోవడం, అలాగే కొన్ని స్టేట్స్లో EWS సర్టిఫికేట్ అనేది అప్పటికి ఇంకా ప్రాపర్గా ఇవ్వకపోవడం. ఆల్రెడీ రైల్వే ఒక నోటీస్ అయితే ఇచ్చింది, మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, EWS అనేది ఆప్షన్ పెట్టేసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు EWS చూపిస్తే మిమ్మల్ని EWS కింద కన్సిడర్ చేస్తాం, లేకపోతే అన్రిజర్వ్డ్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పారు. కానీ ఒక నోటీస్లో 2019 టైంలో ఉన్న EWS సర్టిఫికేట్ మాత్రమే మనకి వ్యాలిడ్, ఆ సర్టిఫికేట్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసుకుంటామని కూడా చెప్పారు. కాబట్టి ఈ పాయింట్ కూడా రైజ్ చేయండి EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. సో మనకి లేటెస్ట్గా అప్లై చేసిన EWS కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి, ఎందుకంటే 90% ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ కేసు వాళ్ళు పర్ఫెక్ట్గా మనకి 2019 EWS సర్టిఫికేటే కావాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తాం, యూఆర్ కింద కన్సిడర్ చేస్తాం అంటే మనకి ఇష్యూ అవుతుంది. కాబట్టి సో ఈ పాయింట్ కూడా EWS క్యాండిడేట్స్ రైజ్ చేస్తే సో మనకి సేఫ్ సైడ్ అయితే ఉంటుంది. సో ఈ పాయింట్ కూడా రైజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అలాగే నార్మలైజేషన్ విషయానికి వస్తే ఈ నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరిగిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. బట్ చాలామందికి ఎక్కువ మార్క్స్ పెరుగుతున్నాయి, కొంతమందికి తక్కువ మార్క్స్ పెరుగుతున్నాయి, కొంతమందికి మార్క్స్ పెరగట్లేదు, కొంతమందికి ఈజీ పేపర్, టఫ్ పేపర్. సో ఇది కొంచెం నార్మలైజేషన్ పద్ధతి వల్ల చాలా వరకు మెజారిటీ స్టూడెంట్స్కి అయితే లాస్ అనేది చెప్పుకోవాలి. బట్ ఇది చాలా పెద్ద ఎగ్జామ్, 1 కోటికి పైగా ఎగ్జామ్ అనేది ఉంది. సింగిల్ షిఫ్ట్లో, ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ పెట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ విషయం. ఎందుకంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్సే మనకి 2-3 షిఫ్ట్స్లో 2-3 వారాలు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది రైల్వే ఎగ్జామ్ మనకి ఇండియా వైడ్ ఇంతమందికి పెట్టేటప్పుడు డెఫినెట్గా తక్కువ షిఫ్ట్స్లో ఎగ్జామ్ పెట్టడం అనేది కష్టమే. కానీ జోన్ వైజ్గా కండక్ట్ చేసే ఆపర్చునిటీ, ఛాన్స్ కనుక పాసిబిలిటీ ఉంటే జోన్ వైజ్గా కండక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఏ జోన్కి ఆ జోన్కి మనకి సంబంధం లేదు.
మనకి కొంతమంది స్టూడెంట్స్ సికింద్రాబాద్ అప్లై చేస్తారు, కొంతమంది జార్ఖండ్, కొంతమంది బెంగళూరు, కొంతమంది చెన్నై ఈ విధంగా అప్లై చేస్తారు కాబట్టి సో బోర్డు వైజ్గా ఆ పేపర్ షిఫ్ట్ మనకి టఫ్గా వచ్చినా సో ఆ జోన్ వాళ్ళకి ఈ జోన్ వాళ్ళకి ఈజీగా వచ్చినా రెండింటికి కంపారిజన్ లేదు, ఎందుకంటే ఆ జోన్ కట్ ఆఫ్, ఈ జోన్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి సో జోన్ వైజ్గా కట్ ఆఫ్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కనుక మేబీ తక్కువ షిఫ్ట్స్లో ఎగ్జామ్ ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి కుదిరితే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని సో మనకి ఆంధ్ర తెలంగాణ ఒక జోన్ వైజ్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక మేబీ నార్మలైజేషన్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ అనేవి తగ్గిపోతే మనకి ఉన్న మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో ఎగ్జామ్ ఫినిష్ అయిపోయే విధంగా ఒక జోన్కి మనకి ప్లాన్ చేసుకుని ఈ 3 డేస్ పేపర్స్ కూడా సేమ్ లెవెల్, ఓకే, సో ఒక పేపర్ టఫ్గా ఒక పేపర్ ఈజీగా కాకుండా మ్యాక్సిమం సేమ్ లెవెల్లో ఒక పేపర్ స్టాండర్డ్ ఉండేలా మనకి ప్లాన్ చేసుకుని అప్పుడు నార్మలైజేషన్ లేకుండా కనుక చేసినట్లయితే మేబీ నార్మలైజేషన్ ప్రాబ్లం అనేది అయితే తగ్గే అవకాశం ఉంది. జస్ట్ సజెషన్ మాత్రమే, ఇది పాసిబుల్ అవుతుందా లేదా దీంట్లో ఇంకా మనకి ఇవన్నీ కూడా రైల్వే బోర్డు కూడా డిస్కస్ చేయాలి. మీరు కూడా ఈ పాయింట్ అనేది ఒకసారి ఆలోచించండి. మేబీ జోన్ వైజ్గా కండక్ట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ సెంటర్స్ పెట్టి, ఎందుకంటే ఒకే ఇండియా వైడ్గా మొత్తం అన్ని జోన్స్కి ఒకేసారి పెట్టాలంటే మాత్రం తక్కువ షిఫ్ట్స్లో అయితే పాసిబుల్ అవ్వదు. సో పేపర్ స్టాండర్డ్ అనేది మ్యాక్సిమం ఒకే లెవెల్లో ఉండేలా టఫ్ షిఫ్ట్ ఈ విధంగా, ఈజీ షిఫ్ట్ ఈ విధంగా నార్మలైజేషన్ అనేది లేకుండా సో జోన్ వైజ్గా కనుక తక్కువ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తే మేబీ నార్మలైజేషన్ ఇష్యూ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా పరిశీలించండి. నెక్స్ట్ మనకి గ్రూప్ డి కానీ వీటికి కానీ లేదా అప్కమింగ్ ఎగ్జామ్స్కి కానీ ఈ పాయింట్ కూడా మనకి చెప్పినట్లయితే సో సజెషన్ అనేది నెక్స్ట్ అట్లీస్ట్ ఈ ఎగ్జామ్ కాకపోయినా నెక్స్ట్ అయితే దీనికి సంబంధించి అయితే వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి ఈ పాయింట్ కూడా రైజ్ చేయండి. సో నెక్స్ట్ కండక్ట్ సింగిల్ CBT2 ఫర్ ఆల్ లెవెల్ అండ్ రిలీజ్ సింగిల్ కట్ ఆఫ్ లైక్ ప్రీవియస్ వన్ వితౌట్ ఎఫెక్టింగ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో లాస్ట్ టైం మనకి బాగానే తీసారు NTPCకి సంబంధించి CBT1 అయిపోయిన తర్వాత మనకు ఒకసారి మళ్ళీ ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పి ఒకసారి మళ్ళీ విండో ఓపెన్ చేసి ప్రిఫరెన్స్ అనేది నెంబర్ ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి లెవెల్ వైజ్గా సో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఒకసారి మళ్ళీ ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పి CBT1 సింగిల్ కట్ ఆఫ్ అయితే తీశారు. CBT1 సింగిల్ కట్ ఆఫ్ తీసిన తర్వాత CBT2 కండక్ట్ చేసి ఫైనల్గా లెవెల్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో CBT2 అయిపోయిన తర్వాత మనకి తప్పు లేదు, అప్పుడు లెవెల్ వైజ్గానే కట్ ఆఫ్ ఇవ్వాలి. సో అప్పుడు ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. CBT1కి ఈసారి కూడా లాస్ట్ టైం లాగే సింగిల్ కట్ ఆఫ్ అనేది పెట్టి ఒకే ఒక కట్ ఆఫ్ పెట్టి మొత్తం అన్ని పోస్టులకి కూడా సో మనకి వాళ్ళకి ఒకసారి ప్రిఫరెన్స్ పెట్టుకోమని మళ్ళీ ఛాన్స్ ఇచ్చి లాస్ట్ టైం లాగే పెట్టినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే, అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మనకి ఎఫర్ట్ లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి రివైజ్డ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా ఈ విధంగా చేయమని అయితే కూడా మనం అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకి హై కట్ ఆఫ్లోను కూడా సెలెక్ట్ అయ్యారంటే ఇన్ కేసు రివైజ్డ్ రిజల్ట్స్ మనకి తీసినా సరే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా క్వాలిఫై అయితే అవుతారు, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి ఎఫర్ట్ లేకుండా వాళ్ళని పక్కన పెట్టి ఈ విధంగా మనకి లెవెల్ వైజ్గా కాకుండా సింగిల్ కట్ ఆఫ్ తీసి CBT2 అయిన తర్వాత లెవెల్ వైజ్గా కట్ ఆఫ్ అనేది లాస్ట్ టైంలో తీయండి అని చెప్పి కూడా మనం అయితే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇట్స్ డిఫికల్ట్ టు రైట్ ద ఈవెన్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్ ఫర్ 5 ఎగ్జామ్స్ ఆన్ 5 days. ఓకే, ఎంత మెరిట్ స్టూడెంట్స్ అయినా సరే మనకి వరుసగా 5 రోజులు మనకి 5 ఎగ్జామ్స్ రాసినప్పుడు సో ఎంతో కొంత ఏదో ఒక ఎగ్జామ్ మనకి కొంత అటు ఇటుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి 5 రోజులు మనకి 5 ఎగ్జామ్ సెంటర్కి డైలీ వెళ్ళి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో, ఓకే, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైంలో 5 రోజులు 5 సార్లు ఎగ్జామ్కి వెళ్ళి మనకి మధ్యలో ఏదైనా హెల్త్ అప్సెట్ అయినా ఏదైనా అయినా సరే మనకి స్టూడెంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి 5 అవర్స్లో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, మనకి ఏ జాబ్ వస్తుంది, ఒక మార్కులో చాలా వరకు వేరియేషన్ ఉంటుంది. సో ఇన్ని కరోనా టైంలో డిఫికల్ట్ కాబట్టి 5 రోజులు ఏమన్నా మెరిట్ స్టూడెంట్ అయినా సరే మనకి 5 రోజులు 5 సార్లు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడో చోట మనకి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే, సేమ్ టెంపో మెయింటైన్ చేస్తూ రాయడం అనేది కూడా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ CBT1కి మనకి సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సింగిల్ కట్ ఆఫ్ ఇచ్చి సింగిల్ ఎగ్జామ్ అయితే పెట్టాల్సిందిగా కూడా మనం అయితే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, RRB కమిటీ @railnet.government.in ఇది మెయిల్ ఐడి మనకి అఫీషియల్గా డిక్లేర్ చేసింది. సో నేను నాకు తోచిన పాయింట్స్ అనేవి చెప్పాను, మీరు కూడా ఒకసారి గ్రూప్లో డిస్కస్ చేసి ఇంకేదైనా పాయింట్స్ ఉంటే కనుక మెయిల్ చేయాల్సినవి కింద కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు లాజికల్గా క్లియర్గా క్లారిటీగా స్క్రీన్ షాట్స్ అనేవి అటాచ్ చేస్తూ మనకి సెండ్ చేసినట్లయితే డెఫినెట్గా మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ జరుగుతుంది. సో మీరైతే ఖచ్చితంగా ఎవరో ఒకరు చేస్తారులే అనుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయండి. అలాగే ఈ వీడియోని వీలైనంత మట్టుకు గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని మెయిల్ అయితే చేస్తారు. ఓకే, తప్పకుండా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.